ఈ మధ్య కాలంలో వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు ఒకటే ప్రశ్నను మనం ముందుంచుతున్నాయి. విద్య నేర్పించాల్సిన చేతులే ఎందుకు పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయి? గురువు అంటే జ్ఞానం, మార్గదర్శకత్వం, భద్రత, నమ్మకం. తల్లిదండ్రుల తర్వాత పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఉపాధ్యాయుడు. కానీ కొందరు వ్యక్తులు ఈ పవిత్రమైన వృత్తిని వక్రబుద్ధికి ఆయుధంగా మార్చుకుంటూ చిన్నారి జీవితాలతో ఆటలాడుతున్నారు. అలాంటి భయంకరమైన ఘటననే తాజాగా మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూస్తుంది. పోచారం పిఎస్ పరిధిలోని ఓ ప్రైవేటు స్కూల్ ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అదే స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న ఓ బాలికను తన వలలో పడేశాడు. చదువు నేర్పించాల్సిన బాధ్యతను మరచి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఆమెను మానసికంగా ట్రాప్ చేశాడు. క్లాస్ రూమ్, స్కూల్ క్యాంపస్, చదువు ఇవన్నీ భద్రతకు ప్రతీకలుగా ఉండాల్సిన చోట్లే ఆ బాలికకు ప్రమాదకరంగా మారాయి. మొదట చిన్న మాటలు, ఆ తర్వాత మాయమాటలు, ప్రేమ మాటలు, భవిష్యత్తు కలలు చూపించడం, ఇలా క్రమంగా ఆమెను తన ప్రభావంలోకి తీసుకొచ్చాడు. ఆమెకు ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం కాని వయసులోనే భావోద్వేగంగా ఆమెను తన వలలో బంధించాడు. ఈ మోసం ఒక్కసారిగా జరగలేదు. ఇది నెమ్మదిగా పక్కా ప్లాన్తో జరిగిన మానసిక దోపిడీ. కొన్ని రోజుల తర్వాత ఎవరికీ తెలియకుండా బాలికను బయటకు తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. చదువుకోవాల్సిన వయసులో, జీవితాన్ని నిర్మించుకోవాల్సిన దశలో ఉన్న ఓ చిన్నారి ఒక్కసారిగా భార్య అనే గుర్తింపులోకి నెట్టబడింది. ఆమె బాల్యం, చదువు, కలలు అన్నీ ఒక్క క్షణంలో ముగిసిపోయాయి. ఈ భయంకరమైన నిజం బయటపడింది చాలా సాధారణంగా. ఒకరోజు బాలిక మెడలో ఉన్న పసుపు తాడును గమనించిన తల్లి ఇది ఏంటి అని ప్రశ్నించింది. మొదట భయంతో మాట్లాడిని బాలికను గట్టిగా నిలదీయడంతో జరిగిందంతా తల్లికి చెప్పేసింది. ఆ మాటలు విన్న తల్లి ప్రపంచమే కూలిపోయినట్లు అనుభవించింది. కన్న బిడ్డ భవిష్యత్తు ఒక టీచర్ చేతుల్లో ఎలా నాశనమైందో తెలిసి ఆమె మానసికంగా కుదేలైంది. ఆగ్రహంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే స్కూల్కు చేరుకున్నారు. యాజమాన్యాన్ని నిలదీశారు. మీ స్కూల్లో చదువుతున్న పిల్లలకు ఇదేనా భద్రత అని ప్రశ్నించారు. కానీ స్కూల్ నిర్వాహకుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో బాధిత కుటుంబం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్పందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ కావడంతో ఈ ఘటన అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడింది. ఇక దర్యాప్తు ప్రారంభించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన కేవలం ఒక నేర కథ కాదు, ఇది మన విద్యా వ్యవస్థకు అద్దం. స్కూల్ అనేది భద్రత కేంద్రంగా ఉండాలి, టీచర్ అనేది రక్షకుడిగా ఉండాలి. కానీ అదే స్థానం వక్రబుద్ధి చేతిలో పడితే అది పిల్లల జీవితాలను నాశనం చేసే ఆయుధంగా మారుతుంది. ఇక్కడ బాధితురాలు ఒక్క బాలిక మాత్రమే కాదు, ఆమె కుటుంబం, వారి గౌరవం, వారి భవిష్యత్తు, వారి మానసిక శాంతి అన్నీ ఒకేసారి కూలిపోయాయి. చదువు ద్వారా ఎదగాల్సిన జీవితం ట్రాప్ ద్వారా నాశనమైంది. ఈ ఘటన మన సమాజానికి ఒక గట్టి హెచ్చరిక. పిల్లలకు విద్యతో పాటు అవగాహన ఇవ్వాలి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. స్కూల్ యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాలి. ఉపాధ్యాయులు ప్రవర్తనపై పర్యవేక్షణ ఉండాలి. ఎందుకంటే ఒక టీచర్ తప్పు చేస్తే అది ఒక వ్యక్తి నేరం కాదు, అది ఒక వ్యవస్థ వైఫల్యం. ఒక చిన్నారి జీవితం నాశనమైతే అది ఒక కుటుంబం కాదు, ఒక తరం నష్టపోతుంది. ఈ ఘటన ఒక ప్రశ్నగా మన ముందుంది. మన పిల్లలు నిజంగా ఎంత సురక్షితంగా ఉన్నారు? స్కూల్లోనా, సమాజంలోనా, డిజిటల్ ప్రపంచంలోనా? ఈ కథ ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక మేల్కొలుపు. చదువు నేర్పాల్సిన చేతులు ప్రేమ పేరుతో ట్రాప్ చేయడానికి కాదు. గురువు అనే పదం గౌరవానికి ప్రతీగా ఉండాలి, భయానికి కాదు. ఇది ఒక వార్తగా మాత్రమే మిగలకూడదు, ఇది మార్పుకు నాంది కావాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఒక టీచర్ తప్పు చేస్తే ఒక సమాజం మౌనంగా ఉండకూడదు.